శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు, 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో ఉన్నాం. శాంతి పర్వంలో కూడా మనం 112 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 113వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ. ధర్మరాజు అడుగుతున్నాడు, రాజా రాజ్యమనుప్రాప్య దుర్లభం భరతర్షభ అమిత్రస్య అతి వృద్ధస్య కథం తిష్టేద సాధనః. ఓ భరతర్షభ అంటే భరత కులోద్భవ, ఎవరు? భీష్ముల వారు. ఆయన కూడా, వీళ్ళందరూ కూడా భరతవంశమే కదా. రాజు దుర్లభమైన రాజ్యాన్ని పొంది సైన్యం, కోశాగారం మొదలైన సాధనాలు ఏమీ లేకుండా అతి బలవంతుడైన శత్రువు ముందు ఎలా నిలబడగలడు? ప్రశ్న. 2-3 అధ్యాయాల నుంచి ఎట్లా ఉందంటే, ప్రశ్న అర్థం అవుతుంది కానీ సమాధానం అర్థం అవట్లా. నాకు కూడా అర్థం కావట్లేదు. అంత కఠినంగా ఉంది ఆయన చెప్పే సమాధానం. భీష్మ ఉవాచ. చాలా ఆలోచించాలి. ఆలోచించంగా అంతరార్థం ఇదే అని తోస్తున్నాను. భీష్మ ఉవాచ. అత్రాప్యుదాహరంతిమం. పుస్తకం ఇది ఒకటే ఉంది, ఇది గుళ్ళోనే ఉంటుంది. ఇంట్లో చదవడానికి లేదు, ఇంట్లో చదవలేను. దానివల్ల ముందుగా చదవకపోవటం వల్ల ముందుగా చదివి నేను కాస్త అంతరార్థం తెలుసుకొని మీకు చెప్తే బాగుంటుంది కదా. అలా కాకుండా అప్పటికప్పుడు చెప్పడం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అంతే. అంతరార్థాన్ని చెప్పలేకపోతున్నా ఈ మధ్య. పైగా ఈ వ్రతం ఒకటి, ధనుర్మాస వ్రతం. అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం సరితాం చైవ సంవాదం సాగరస్య చ భారత. సరిత సాగర సంవాదం. సరిత అంటే నది, సాగరం అంటే సముద్రం. దీనికి సాగరుడికి నదులకి మధ్యన సంవాదం ఒకటి ఉంది. అది నీకు చెప్తా సమాధానంగా నువ్వు అడిగిన ప్రశ్నకి. సురారి నిలయక శశ్వత్ సాగరక పరితాంపతి పప్రచ్చ సరిత సర్వా సంశయం జాతమాత్మనః. సాగరుడు నదులకి భర్త అంటారు కదా. అన్ని నదులకి భర్త సాగరుడు. నదీనాం సాగరో గతికి. అన్ని నదులు వెళ్ళి సముద్రంలో గెలవాల్సిందేగా, అందుకోసమే. అయితే ఇప్పుడు సాగరుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నదులకి తనకు కలిగిన సందేహాన్ని అడుగుతున్నట్ట. సాగర ఉవాచ. సమూల శాఖాన్ పశ్యామి నిహతాన్ కాయినో ద్రుమాన్ యుష్మాభిరిహ పూర్ణాభిః నజ్జస్తత్ర నవేతసం. నదులారా, ప్రవాహంతో నిండుగా పరవళ్లు తొక్కే మీరు పెద్ద విశాలమైన చెట్లను వేళ్లతో, కొమ్మలతో సహా కూల్చివేస్తూ ఉంటారు.
వాటిల్లో ఎన్నిటినో కూల్చేస్తారు కానీ ప్రబ్బలి చెట్టును మాత్రం మీరు కూల్చేయటం లేదు. అకాయశ్చాల్పసారస్య వేతసః కులజశ్చ వః అవజ్ఞయా వా నానీతః కించ వా తేన వః కృతం. పైగా అది పెద్ద శరీరం కలది కూడా కాదు, చాలా తక్కువ బలం కలది, మీ ఒడ్డునే పెరుగుతుంది. అయినప్పుడు దాన్ని మీరు ఎలా పెకలించలేకపోతున్నారు? లేదా అదేమన్నా మీకు ఫ్రెండా, స్నేహితుల? ఆ చెట్టు మీకు ఉపకారం ఏమన్నా చేసిందా? తదహం శ్రోతుమిచ్చామి సర్వాసామేవ వో మతం యథా చేమాని కూలాని హిత్వా నాయాతి వేతసః. దీనిపైన మీ అభిప్రాయం వినాలనుకుంటున్నాను అని నదులను అడిగాడన్నమాట. తత్ర ప్రాహ నదీ గంగా వాక్యముత్తమర్థవత్ హేతుమగ్రాహకం చైవ సాగరం సరితాంపతిం. అప్పుడు గంగా నది తన పతితోటి అంటే సాగరుడితోటి చాలా యుక్తియుక్తంగా మనసుకు బాగా పట్టే రీతిలో సమాధానం ఇచ్చిందట. గంగ ఉవాచ అంటే గంగమ్మ చెప్తున్నది, తిష్టంచేతే యథాస్థానం నగాహ్యే కనికేతన తే త్యజంతి తతః స్థానం ప్రాతిలోమ్యాన్న వేతసః. ఈ చెట్లు తమ స్థానాలలో ఒకే చోట పాతుకుపోయి నిటారుగా ఉన్నాయి. అవి మా ప్రవాహానికి తల వంచడం లేదు. ఆ వ్యతిరేకత వల్లనే అవి తమ స్థానాన్ని కోల్పోతున్నాయి. వేతసం అలా కాదు. దేని గురించి ఇదంతా? దర్భ గురించే. అర్థమైందా? ఏంటి దీనిలో ఉద్దేశం? ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ తల వంచట్లేదు నా ప్రవాహానికి, ఇది మాత్రం తల వంచుకుంటుంది. అందుకోసం అది కొట్టుకుపోవట్లే, నేను దాన్ని లాక్కుపోవట్లేదు. వేతసో వేగమాయాతాన్ దృష్ట్వా నమతి నాపరే సరిద్వేగే వ్యతిక్రాంతి స్థానం అసాధ్య తిష్టతః. వేగంగా వచ్చినప్పుడు అది తల వంచుతుంది. ఉత్తర అంటే వివరించి చెప్తుంది, ఇతర వృక్షాలు అలా వంగట్లేదు. కాబట్టి నది వేగం గడిచిపోయాక అది తన స్థానాన్ని పదిలంగా పొంది నిలబడుతుంది. కాలజ్ఞ సమయజ్ఞస్య సదా వస్యశ్చనోద్ధతః అనులోమస్తదా స్తబ్ధః తేన నాభ్యేతి వేతసః. అది కాలమహిమ గురించి తెలిసినది, పరిస్థితులను గుర్తించింది. ఎప్పుడు మా వశంలో ఉంటుంది, ఎన్నడూ గర్వించదు, అనుకూలంగా ఉంటుంది, స్తబ్దంగా ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు కూడా యువతలకు రాదు. మారుతోదక వేగేన ఏ నమంచున్న మధ్య ఓషధ్య పాదపా గుల్మ నతేయాంతి పరాభవం. గాలి వేగానికి నీటి వేగానికి వంగుతూ పైకి లేస్తూ ఉండే ఓషధులు, వృక్షాలు, పొదలు ఇవి ఎప్పుడు కూడాను నా చేతిలో పరాభవాన్ని పొందవు. భీష్మ ఉవాచ యోగి శత్రోర్వివృద్ధస్య ప్రభోర్బంధన వినాశనే పూర్వం న సహతే వేగం క్షిప్రమేవ వినశ్యతి. చాలా బుల్లి అధ్యాయం. ఇవాళ మీరు అందరూ కూర్చున్నారు చక్కగా, చిన్న అధ్యాయమే వచ్చింది. అది నేరుగా చెప్పచ్చు భీష్ముడు, కానీ దానికి కూడా కథ, నది సాగర సంవాదం చెప్తున్నాడు అన్నమాట. అతి బలవంతుడై బంధించడానికి, వినాశనం చేయడానికి శక్తి కలిగిన శత్రువు యొక్క వేగాన్ని తలవంచకపోతే దానికి ఆ శత్రువు కొట్టుకొని పోతాడు. బలవంతుడు అయిన వాడు వచ్చినప్పుడు తల వంచాలి, మన దగ్గర బలం లేనప్పుడు. అదే కదా అడిగింది ధర్మరాజు ప్రశ్న. ఇది చక్కగానే ఉంది సమాధానం. సారాసారం బలం వీర్యాత్మనో దుషితస్య జానన్ విచరతి ప్రాజ్ఞ నసయాతి పరాభవం. శత్రువు యొక్క తన యొక్క సారాన్ని, అసారాన్ని, బలాన్ని, పరాక్రమాన్ని గుర్తించి నడుచుకునే ప్రాజ్ఞుడైన రాజే పరాభవాన్ని పొందడయ్యా.
ఏవమేవ యదా విద్వాన్ మన్యతే అతిబలం రిపుం సంశ్రయే ద్వైతసీ వృత్తిం ఏతత్ ప్రజ్ఞాన లక్షణం. ఇదే రీతిగా విద్వత్తు గల రాజు శత్రువుని అతి బలవంతుడిగా భావించినప్పుడు తల వంచాలి తప్పనిసరిగా. ఇది విజ్ఞానుల లక్షణం సుమా. ఇది మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి సరిత్సాగర సంవాదే త్రయోదశాధిక శతతమోధ్యాయ. సంస్కృతంలో అక్షరాలు మళ్ళాగా 113 అని చెప్పరు. ఏం చెప్తారు? త్రయోదశ అధిక శతం అంటే 13 త్రయోదశి అంటే దానికి అధికం 13 అధికం శతానికి అని ఎంత పెద్దగా పెడతారు. త్రయోదశాధిక శతతమోధ్యాయ. రేపు మనం 114వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. సాయి బాబా.